శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. ఈ నెల 29 అమావాస్య సూర్యగ్రహణంలోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఎలాంటి పరిహారం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ నెల 29వ తారీఖున శనివారం అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఆ రోజు కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసి తీరాలి. ఎందుకు అంటే ఈ అమావాస్య మనకు అతీంద్రియ శక్తులతో అంటే కీడుతో వస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ కీడు అనేది మగపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల మీదగా ఈ కీడు అనేది వెళ్లేటువంటి అవకాశముందని పండితులు తెలియచేస్తున్నారు. కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా అయితే ఈ పరిహారం చెయ్యాలి. కొంతమంది నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. కాని మీరు నమ్మినా నమ్మకపోయినా మనకి ఒక్కోసారి గ్రహాలు అనుకూలించవు. అలాంటప్పుడు కొన్ని రకాల సమస్యలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేయండి. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా ఖర్చులేని పరిహారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఈజీగా చేసుకోండి. దానివల్ల ఒకవేళ ఇది నిజమైన కూడా మీ బిడ్డలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే పిల్లల కోసమే ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కష్టాలు పడి బ్రతుకుతూ ఉంటారు. ఆ పిల్లల్ని మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పేసి అందులోనూ ముఖ్యంగా కొడుకుల కోసం కష్టపడేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. కొడుకు కావాలని కాని ఆ కొడుకు కోసం ఎదురుచూసి ప్రత్యేకంగా అంటే వంశోద్ధారకుడు మన ఇంటి పేరు నిలబెట్టేవాడు అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు కూడా కొడుకులకు ప్రత్యేక స్థానం అంటూ ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆడపిల్లలను తక్కువ చేసి మాట్లాడటం లేదు. మనకి ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఇద్దరు సమానమే. కాకపోతే కొడుకు ఏంటంటే మన ఇంటి పేరు నిలబెట్టి మనకు వంశోద్ధారకుడు అని చెప్పేసి రేపు మనకి అంటే ప్రతి మంచికి చెడుకు అన్నిట్లోనూ తోడు ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ కొడుకులను ప్రత్యేకంగా చెప్పడమనేది జరుగుతుంది. ఈ గ్రహణం అనేది కొడుకులు ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల వారికి ఉండేటటువంటి ఇబ్బందులన్నీ పోయి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. ఈ సంవత్సరంలోని మొదటి సూర్యగ్రహణం రాత్రి 6:20 ప్రారంభమై 9:50 ముగుస్తుంది. సూర్యాస్తమయం తర్వాత ఏర్పడుతుంది కాబట్టి ప్రత్యేకంగా కనిపించదు. కాని దాని ప్రభావం మాత్రముంటుంది. గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు బయటికి రాకుండా ఉండటం మంచిది. గ్రహణ సమయంలో మాంసాహారం తినకుండా ఉండాలి. గ్రహణం పూర్తయిన తర్వాత తలస్నానం చేయాలి. ఈ దోషం ప్రభావం సుమారు 6 సంవత్సరాల వయస్సు నుంచి 30 సంవత్సరాల వయస్సుగల మగపిల్లలపై ఉంటుంది. ఎంతమంది మగపిల్లలున్నా సరే అందరికీ ఒకే పరిహారం చేస్తే చాలు. ప్రతి తల్లి కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కాబట్టి దీనికి ప్రత్యేక నియమాలు లేవు. మీరు ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు. కాస్త రాళ్ల ఉప్పుగాని పసుపుగాని వేసుకుని ఇల్లు తుడుచుకోవచ్చు. పిల్లలపై దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మన చుట్టూ ఉండే జనాలు ఎప్పుడూ మీ పిల్లలు బాగున్నారు, చక్కగా ఉన్నారు అని చెప్పి ఏడుస్తుంటారు. కొత్త బట్టలు వేసుకున్నా, బాగున్నా, ముద్దుగా ఉన్నా జనం దిష్టి పెడుతూ ఉంటారు. దీనివల్ల పిల్లలకు అప్పటికప్పుడు ఒళ్లు వెచ్చబడటం, రకరకాల ఇబ్బందులు కలుగుతాయి. కొంతమంది పిల్లలకు తరచూ అనారోగ్యం, జ్వరం వస్తుంటాయి. మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. ఉలిక్కిపడటం, భయపడటం, ఎప్పుడూ తల్లిని వదలకుండా ఉండటంలాంటివి. పరిహారం కోసం మీరు వండిన వేడివేడి అన్నములో ఎవరూ తినకుండా ముందుగా నిండుకుండా అంత తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి. ఆ అన్నాన్ని 3 ముద్దలుగా చేసుకోవాలి. ఎలా అంటే ఒక ముద్ద పసుపు కలిపి ముద్దగా చెయ్యాలి. రెండవ ముద్ద కుంకుమ కలిపి ముద్దగా చెయ్యాలి. మూడవ ముద్దను తెల్లగా ఉంచాలి. 3 ముద్దలపై నల్లనువ్వులు చల్లాలి. నల్లనువ్వులు దోషాలను, దిష్టిని తొలగించడానికి శక్తివంతంగా పనిచేస్తాయి. ఒక కోడిగుడ్డు పగుళ్లు లేనిది శుభ్రమైనది తీసుకోవాలి. దానిపై నలుపు రంగుతో అంటే కాటుకతో ఎక్స్ మార్కు వేయాలి. ఈ కోడిగుడ్డును ఆ 3 ముద్దల మధ్యలో పెట్టాలి. కోడిగుడ్డు చాలా శక్తివంతమైనది. పరిహార శాస్త్రంలో కోడిగుడ్డుతో చేసే ఏ పరిహారానికైనా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. పసుపు అనేది పవిత్రమైనది. కుంకుమ దృష్టిని తీసేస్తుంది. తెలుపు రంగు శుభాన్ని సూచిస్తుంది. ఈ ప్లేటుతో మీ పిల్లల చుట్టూ మీకు ఎంతమంది మగపిల్లలు ఉంటే అంతమంది చుట్టూ 7 సార్లు కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి దిష్టి తీయాలి. అనంతరం ఈ అన్నాన్ని మరియు కోడిగుడ్డును దూరంగా ఎవరూ తొక్కని చోట, చెట్టు మొదట్లో లేదా నిర్మానుష్య ప్రదేశంలో వదిలివేయాలి లేదా పారేనీళ్లలో విడిచిపెట్టాలి. అవకాశం లేకపోతే కవర్లో కట్టి డస్ట్బిన్లో వేయవచ్చు. కాని కోడిగుడ్డు మాత్రం పగలకుండా ఉండాలి. పిల్లలను ఇంటిలోకి తీసుకునివచ్చేటప్పుడు వారి కాళ్ళు, చేతులు కడిగించాలి. అవకాశముంటే స్నానం చేయించాలి లేదా బట్టలైనా తప్పకుండా మార్పించాలి. ఈ పరిహారం వల్ల పిల్లలు సంతోషంగా ఉండటం, బాగా చదువుకోవడం, ఆరోగ్యంగా ఉండటం వంటి మార్పులు మీరు గమనిస్తారు. పెద్దవారైతే
వారు మంచి ఉద్యోగాలు, సంపాదన పొందడంలో సహాయపడుతుంది. కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ అమావాస్యకు ఈ పరిహారం తప్పనిసరిగా చేయాలి. అలాగే ఆ రోజు ఇంట్లో మాంసాహారం అనేది తినకుండా ఉంటే కూడా చాలా మంచిది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణం పూర్తయిపోయిన తర్వాత తలస్నానం అనేది చేయాలి. ఆ రోజున నలుపురంగు బట్టలు, నీలిరంగు బట్టలు, చినిగిపోయినవి కానివ్వండి, మాసిపోయినవిగాని ఇలాంటివి వేసుకోకూడదు. అలాగే ఈ అమావాస్య రోజున దూర ప్రయాణాలు ఏదన్నా ఉంటే మాత్రం మానుకుంటే మంచిది. ఇంకా కొంతమంది దిష్టి తీసేసుకుని నిమ్మకాయలవచ్చు, మిరపకాయలవచ్చు వెంట్రుకల్ని దారిపడుగున వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజున కాస్త మీరు నడిచేటప్పుడు కింద చూసుకొని నడిస్తే మీకు మంచిది. ఎందుకంటే వాళ్లకున్నటువంటి ఆ దోష ప్రభావాలు మొత్తం కూడా మీకు వచ్చేటువంటి అవకాశముంది. మిమ్మల్ని పట్టి పీడించేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ దుష్టశక్తులకు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే హరహర మహదేవ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.